మరి పెళ్లి చేశారు కదా, మరి మీ పిల్లలు సినిమా తీసుకెళ్ళొద్దు. ఇంకో కొత్త హౌస్ వస్తుందా? సైను ఏంటి లేదా ఉంగరం ఏంటి కొలుచు కాసు కొలుసు అప్పు చేసి పెళ్లి చేస్తే కూర్చుంటాం. మరి అమ్మాయిని చేశాను అప్పు చేసి పెళ్లి చేస్తే కూర్చుంటాం. లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉండదా? అమ్మాయి పుట్టింట్లో ఉండదు. లేకపోతే అప్పు చేసి పెళ్లి చేస్తే కూర్చుంటా అంటే వాళ్ళ కొంప దిబ్బైపోయిన కూడా పుట్టిండి మీద వాళ్ళ కొంప దిబ్బైపోయిన కూడా పుట్టిండి మీద ఆశపోదంట. మామయ్య కష్టం వచ్చినాయి, బృహతి బేమలు పేరు బేమలు అంటే అలా పొడిసే సూర్యుని గాని కట్టాయప్ప అటువంటి బేమల వాళ్ళ బెమ్మాలో కమిల్లి అయ్యో బెమ్మ ఎదలు తెచ్చారు వాళ్ళ కయ్యోగా జట్టించే కౌరులు తెప్పించే అయ్యో సంకాలే తేరండి అయ్యా వచ్చేడే బెమాలే వస్తా ఉన్నారండి చదివేరు ఇంచోపు చదివినా బేమలందరూ కూడా నిరుచీవులే ఎవరికైనా సరే ఆపదెత్తని యాదాల కట్టాలని చేసి జయనారాయణ మెరుపులు కూడా అని స్వామి ఒక్క నామం ఓ పేజీ దొరికిస్తారు. జోడా నాగబొమ్మలు అయ్యి ఇంకో పేజీ దొరికిస్తారు. జోడా పండు కుదరయ్యి ఇంకో పేజీ దొరికిస్తారు. ఓహో చాలా బాగుంది. ఆదివారం నాడే, గురువారం నాడే, లచ్చివారం నాడే అయ్యో సుఖీలహారం నాడు అయ్యో సక్కన్న రోజండి అయ్యో పగల 10 గంటలకే ఫోటో సక్కన్న రోజండి పగల 10 గంటలకి చాలా బాగుంది అనుకుంటా. ఎవరికి వచ్చినా ఇప్పుడు వచ్చిన దేవుడి పెళ్లి పగలొస్తుంది. దేవుడి పెళ్లి కూరంతా పెద్దలే బేమలకి కాసులు మూరులు నా ఏళ్ళకి ఏమిస్తా ఉన్న పొద్దున కందులు వేస్తారు. పద్మశాలి అట్టిమంటిగా 6 కర పంచులు ఇచ్చి నాయన వడపడుతున్నాలో పండితముల పక్క ఎప్పుడైతే కిళ్ళీలు సుత్తకించారో పెళ్లి కుదిరిలో పట్టణం ముందు అడిపోయినట్టే. అప్పుడు మీ పెద్దన గారు గోవిందరాడు ఓహో మా మామ ఇందాక ఏదో పథకానికి వెళ్ళేదాకండి నచ్చదంటారు అన్ని మందుగా ముందు మోపుగానే మాట్లాడేస్తారు. ఏమంటున్నాడా? అయ్యో మామయ్య మామయ్య అయ్యో అమ్మ గారు కూడా అయ్యో ఎప్పుడన్న మాట ఖాయం పోగలే అయ్యో ఎళ్ళున తర్వాతండి మా తల్లికి నచ్చాలే తండ్రికి నచ్చాలే వెళ్ళిన తల్లికి నచ్చాలే తండ్రికి నచ్చాలే అయ్యో మంచోడో కాదండి అయ్యో ఒక్క మాదిరిగల్లే నచ్చదు మామయ్య మంచోడు కాదండి ఒక్క మాదిరిగల్లే నచ్చదు మామయ్య. మా అమ్మ నాన్నతో ఆలోచించి శుభ్రంగా రాస్తా. నువ్వు రేఖలు పెళ్లి పళ్ళు నువ్వు అమ్మగా కంగారు పడి పెళ్లి పళ్ళు పట్టినట్టయితే నువ్వు ఆడపిల్ల పెళ్లిగాలను ఆక్షేపణ పాలైపోతావు అన్నారా గోవిందరాయ్ గారు. ఆ మాటలో వాళ్ళందరూ ఆలోచించాడు. అరే అందరికీ దేవుడు నాకు అల్లుడై యోగం ఉంటే ఎలాగో తప్పదు బాబు. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నతో ఆలోచించి నాకు శుభ్రంగా రాయండి. మరి టాటా ఆలమదారు అక్కడ ఆగిపోయాడు. 6 నెలలు కూడా మా
మామయ్య గారు మంచి సెట్లు చెప్పుకుంటూ వస్తావు. కష్టాలు వచ్చే దూరకపట్నం కళ్ళ తల్లి శుభోద్ధారం అడిగింది. ఏ రాజ్యం మీ కన్న తల్లి కంగారు కంగారు మాట్లాడుతున్నా. మీ కన్న తల్లి గంట కంగారు ఏమంటున్నాడా? అయ్యో అమ్మాలో మాయమ్మ, అయ్యో నన్ను నా తల్లి పోలే హోబలా మా బాలేదే సవనమయ్యిందే. అమ్మాలో మాయమ్మ నన్ను నా తల్లి అబలా మా బాలేదే సవనమయ్యిందే. అయ్యో సవనమయ్యమ్మ, అయ్యాక ఎవ్వలేదమ్మ పండయ్యినదే. సూపులకి సోపరణి అయ్యో బంతి దరికిందమ్మ, మన దిగో తిరుపతి కలిగో దివ్వనాన కలిగా బంతి దరికిందమ్మ గోరికలకమ్మ. అలాగంటే ఆరే కన్న కుమారా నా గర్భవాసం పుట్టి ఎన్నాళ్ళ తెచ్చారు మీరే కొడుకు వెనకాల ఉన్నారు సన్నాసి కొడుకు. నేను మా అమ్మని ఏం చేసిన అంటుకుంటే అట్ల ముందు పెట్టి చంపేశాను. నాన్న కాకేసి పెద్ద గోంచెని తెచ్చి ఆ ససిలో తిప్పేసి మూతి కట్టేసి కాళ్ళ పడేసాను. నాయన అటువంటి మాటలకించి అప్పుడు మీ నాయన ముహూర్తాలు ఇప్పుడు పెట్టారు. ఆ రోజు ఈ రోజు కాకుండా ఇంకా 3 రోజులు ఉన్నాయమ్మా. ఆడవారు చేసే పని ఆడవారు చేసుకోండి, మగవారు చేసే పని మీ పెద్దన గారు గోవిందరాల మాటలకించి మహాశ్రీ మీ పిత్రుడు గోవిందరాలు నమస్కరించిన ఆయనది ఏమనగా లచ్చివర్ణుడే ఆడపిల్ల పెళ్లి కపడతాలని లేకబట్టి నాకే పంజరంలో పెట్టి పెంచాడు కోరం చిలకమ్మని నువ్వు లేకమ్మా ద్వారకా పట్టణాలో పయ్యానాలు తగిలే అలా చిలక బుద్ధి బోధించి ఆ చీట అలా అందించాడు. ఆ చిలక ఎలాగవుతుందా ఆయన ఆ కావు కావు మంట కంపారుతుంది, పాపి కొండల మీద పారిపోతున్నా కావు మంట కంపారుతుంది, పాపి కొండల మీద పారిపోతుంది, కొండల మీద పారిపోతుంది, ఆకాశ విధుల్లో నడుసల్లోతున్నా పాపి కొండలోనే పారిపోతుంది, ఆకాశ విధుల్లో నడుసల్లోతుంది, చెరుకున్నది అప్పుడు జబ్బా మీద కుదిరి గాలింది జబ్బా మీద కుదిరి గాలింది కుడి చెప్పు మీద ఏ రోజు మీ ఇప్పుడు రామచిలక అని శిల్సి మీద ఇతనే మహారాజు అయి ఉంటాడని ఇతనే మహారాజు అయి ఉంటాడని కేరు కేర్చి వారి పంపించారు. అప్పుడు ఆంధ్ర సీటు చేసుకుని మొదలు పెడుతున్నాడు. ఎలాగంటే బాబలం వచ్చారా అట్లా నవరత్న తమ్మాలు 12 తమ్మాలు పరమరసేన 12 టాకులు వచ్చి పందళ్ళేసేయండి. అయ్యో తమలా పాపలు వచ్చే పందళ్ళేసేరండి. తమలా పాపలు ఇక్కడ పెళ్లి పనులు అక్కడ పెళ్లి పనులు ఎలాగంటే అయ్యే గొప్ప గొడగల తీరు